ఆనందం ఆనందమాయే ఇక ముందుంది ఎంతో హాయే. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. 100 వెళ్ళి 200 వచ్చే. ఇంక ముందుంది అసలైన రచ్చే. ఇక ముందుంది అసలైన రచ్చే. మళ్ళీ ఇంకోసారి. ఆనందం ఆనందమాయే ఇక ముందుంది ఎంతో హాయే. ఇక ముందుంది అసలైన రచ్చే. ఇక ముందుంది అసలైన రచ్చే. ఓకే, మీరు సరిగ్గా చెప్పలేని కారణంగా 100 అయినా 200 అయినా 500 అయినా 600 అయినా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే కాబట్టి. అయ్యో నవ్వుతారండి. సరే, ఈ రోజు మీరే ప్రతాప్ గారు, మీరు లేట్కి వచ్చారు. సో ఇక్కడ నేనే రమ్య. ఓకే, సో మీరు వచ్చి ఎక్స్క్యూజ్ చేయాలి రమ్య గారికి. చెప్పాలి లేట్ గా వచ్చారు ఇంటికి. సో ఆమె చాలా కోపంగా ఉంది రమ్య. భోంచేశారా? అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. నేను భోంచేశాను, నువ్వు భోంచేశావా? రావడం లేట్ గా వచ్చి బయట తిన్నావా? అవన్నీ అంతా ఏం చేస్తారు? రాత్రి అంతా కూర్చొని తిను. నీకోసం మళ్ళీ తింటా. అంతేగాని లేట్ గా వచ్చానని మీరు సారీ చెప్పవు. సారీ. అమ్మా చూసావా మీ అల్లడా? నీకు మెసేజ్ చేద్దాం అనుకున్నాను, నెట్వర్క్ లేదు. నీకు వేరే నెట్వర్క్లు ఉండగా ఈ నెట్వర్క్ ఎందుకు ఉంటుంది? అయ్యో రామరామా. రామరామా అంటావు, చేసే పనులన్నీ కృష్ణుడి పనులు చేస్తూ. ఓకే, గట్టిగా. హలో అండి. హాయ్ అండి. ఏం పేరు? స్నేహ వెంకటేష్. ఓ వెంకీయా. రోజుకి ఎన్నిసార్లు వేస్తాడు బావ వెంకీయాసనం? వేస్తానే ఉంటాడు. అంతేగా అంతేగా. ఎన్ని సంవత్సరాలు అయింది? 7 years. 7 years నుంచి ఆసనాలే, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం దొరికినప్పుడల్లా. సో మీరు కోపం వస్తే బావ బుజ్జగించి డార్లింగ్ అత్తిను ఇత్తిను అంటాడంట కదా, ఆయన కోపం వస్తే మీరేమంటారు? తను హాల్లోకి వెళ్ళిపోతాను, నేను కిచెన్ లోకి వెళ్ళిపోతాను. ఇదిగో ముందే ఆయన కోపర ఎల్లు హాల్లోకి వెళ్తావు కదా, నువ్వు వెళ్ళు, నేను కిచెన్ లోకి వెళ్తాను. సో భామల సత్యభామల షో చూస్తున్నారు, మీకు ఎలా అనిపించింది? సో ఏ రౌండ్ మీకు బాగా ఇష్టం? అన్ని రౌండ్స్ బాగా ఇష్టం. ఎమోషనల్ దానికి కొంచెం బాగా కనెక్ట్ అవుతూ ఉంటాం. యాక్చువల్లీ నేను కూడా, ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే రియల్ ఇన్సిడెంట్స్ ఇదే వాళ్ళ ఫ్యామిలీ అనుకొని చెప్తుంటే సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో స్నేహ గారు జాగ్రత్తగా వినండి. కోడిని కోస్తే వండుకోవచ్చు చికెన్ బిర్యానీ, మేకన్ కోస్తే వండుకోవచ్చు మటన్ బిర్యానీ, ప్రాన్స్ తెస్తే వండుకోవచ్చు ప్రాన్స్ బిర్యానీ, అన్ని తెస్తే వండుకోవచ్చు మిక్స్డ్ బిర్యానీ. చెప్పండి. కోడిని కోస్తే వండుకోవచ్చు చికెన్ బిర్యానీ, మటన్ ని కోస్తే వండుకోవచ్చు. కోడిని కోస్తే వండుకోవచ్చు చికెన్ బిర్యానీ, మేకను కోస్తే వండుకోవచ్చు మటన్ బిర్యానీ, ప్రాన్స్ ని కోస్తే ప్రాన్స్ తెస్తే వండుకోవచ్చు ప్రాన్స్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ. అన్ని తెస్తే వండుకోవచ్చు కలిపి మిక్సర్ బిర్యానీ. అన్ని తెస్తే వండుకోవచ్చు కలిపి మిక్స్ బిర్యానీ. మళ్ళీ ఫాస్ట్ గా. కోడిని కోస్తే వండుకోవచ్చు చికెన్ బిర్యానీ, మేకను కోస్తే వండుకోవచ్చు మటన్ బిర్యానీ, ప్రాన్స్ ని తెస్తే వండుకోవచ్చు రొయ్యల బిర్యానీ, అన్ని తెస్తే కలిపి వండుకోవచ్చు మిక్స్డ్ బిర్యానీ. సూపర్. హలో అండి. హాయ్ సార్. మీ పేరేంటి? లలిత నవీన్. లలిత నవీన్ గారు, సో భామల సత్యభామల షోలో మీకు బాగా నచ్చిన రౌండ్ కానీ, సో బాగా నచ్చిన విషయం కానీ ఏంటి? టంగ్ ట్విస్టర్ అంటే చాలా ఇష్టము, కానీ నా టంగే తిరగదని నాకు యోచన చేస్తాను. అచ్చా, మీకు టంగ్ ట్విస్టర్ ఇష్టమా? ఆ మాట చెప్పరే. మన భాష ఇప్పుడు టంగ్ ట్విస్టర్ భాషే, ఇంకే ఏ భాష వాడకూడదు మనం. సో అప్పుడప్పుడు బావగారితో కూడా చెప్పించండి. వాళ్ళు అసలు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు. అవునా? అంటే అదేంటది? ఎక్కడ? కర్ణాటక. అచ్చా, కన్నడం. మీకు కన్నడం వచ్చా? వచ్చు. బాగా తెలుగు రాదు అంటే కొంచెం మాట్లాడతారు, చాలా మాట్లాడలేదు. మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆయనకి తెలుగు రాదు, ఓన్లీ కన్నడ వచ్చు. ఈమెకి కన్నడ వచ్చు. ఆయన చెప్పింది మొత్తం అర్థం అవుద్ది. ఆ తర్వాత కోపం అంతా తెలుగులో తీర్చేసుకోవచ్చు. ఆయనకి ఏం అర్థం కాదు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అందుకే లేడీ డాన్ అంటారు సార్ నన్ను. మిమ్మల్ని ఎవరు బావగారా లేకపోతే ఊరు అందరూనా? అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు. ఎందుకు లేడీ డాన్ అని పేరు వచ్చింది? అంటే కొంచెం రౌడిజం జాస్తి చేస్తాను నేను. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఆ విషయం ముందే చెప్తే కొంచెం జాగ్రత్త పడి నేను కూడా ఎవరినైనా ఇద్దరు బౌన్సర్ని పెట్టుకుని వచ్చేవాడిని కదా అక్క. ఒక్కడే సింపుల్ గా వచ్చా. లేదు, మీ దగ్గర లేదు. చిన్నప్పుడు ఇలా కరాటేలు అవేనా కుంఫులు ఏమైనా నేర్చుకున్నారా? లేదు, ఇప్పుడు జిమ్ కి వెళ్తున్నాను. అచ్చా, ఈ మధ్య సరిపోవట్లేదు ఎనర్జీ, దానికోసం జిమ్ కి వెళ్తున్నారు. ఈ ఎనర్జీ అంతా బావగారి మీద పడతా ఎప్పుడైనా మీకు కోపం వచ్చినప్పుడు? లేదు, చాలా అమాయక జీవది, చాలా అమాయక జీవది. అమాయకుల జీవులు కాబట్టి ఇంకా ఎక్కువ దారుణంగా బుక్ అయిపోతూ ఉంటాం పాపం. చాలా సైలెంట్. అసలు మనిషి చాలా జ్ఞానం తెలిసిన మనిషి.